హలో ట్రేడర్స్, వెల్కమ్ టు తెలుగు మార్కెట్ గైడ్. ఈ వీడియోలో టుడే మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నిఫ్టీ న్యూట్రల్గా ఓపెన్ అయ్యి 10 వరకు కన్సాలిడేట్ అయ్యింది. ఎంపీసీ మీటింగ్ తర్వాత మార్కెట్ అంతా వాలటైల్గా ఉంది. అనుకున్నట్టుగా రేట్ కట్ ఇచ్చారు, బట్ మార్కెట్ సెకండ్ హాఫ్ ఎందుకు అంతలా ఫాలో అయింది? న్యూస్ టాపిక్లో డిస్కస్ చేసుకుందాం. 245 తర్వాత ఫ్రమ్ లోస్ నుంచి ఒక 100 పాయింట్స్ రికవరీ అయింది. టుడే 7కి యూఎస్ నాన్ ఫార్మ్ పేరోల్స్ జాబ్స్ డేటా వస్తుంది. మార్కెట్ 1,70,000 జాబ్స్ యాడ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ జాబ్స్ యాడ్ అయితే మార్కెట్కి నెగిటివ్. ఎందుకంటే యూఎస్ ఫెడ్ జాబ్స్ యాడ్ అయితే ఎకానమీ స్ట్రాంగ్గా ఉందని రేట్ కట్ ఇచ్చి ఎకానమీని డిస్టర్బ్ చేయడం ఎందుకని రేట్ కట్ ఇవ్వకపోవచ్చు. అండ్ జనవరి 12 యూఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ వస్తుంది. ఇవి నెక్స్ట్ వీక్ ఈవెంట్స్. ఇవాల్టితో ఇండియాలో మెయిన్ ఈవెంట్స్ అన్నీ అయిపోయాయి. ఫిబ్రవరి 1 బడ్జెట్ అండ్ టుడే ఎంపీసీ మీటింగ్. బడ్జెట్ వల్ల మార్కెట్ అంత ఇంపాక్ట్ అవ్వాల, పాజిటివ్గానే ఉంది. ఎంపీసీ మీటింగ్తో సెకండ్ హాఫ్లో మార్కెట్ పడిన కొంత స్ట్రాంగ్గా ఫ్రమ్ లోస్ నుంచి రికవరీ అయ్యింది. ఈ ఈవెంట్తో ఇండియాలో మెయిన్ ఈవెంట్స్ అన్నీ అయిపోయాయి. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలుస్తుందని డిక్లేర్ చేశాయి. ఎఫ్ఐఐస్ సెల్లింగ్ తగ్గి అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి ఎటువంటి హార్ష్ స్టేట్మెంట్ రాకుండా ఉంటే చాలు. షార్ట్ టర్మ్లో మార్కెట్స్ న్యూట్రల్ టు బుల్లిష్గా ఉండొచ్చు. ఎఫ్ఐఏస్ ఫెబ్ 6 నాటికి 84% నెట్ షార్ట్స్తో ఉన్నారు. షార్ట్ కవరింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మానిటరీ పాలసీ కమిటీ లాస్ట్ 5 years నుంచి టుడే ఫస్ట్ రేట్ కట్ చేసింది. రేట్ కట్ని 25 బేస్ పాయింట్స్ కట్ చేసి 6.25%గా ఉంచారు. సెంట్రల్ బ్యాంక్ నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ FY26 జీడిపి గ్రోత్ రేట్ని 6.7% అండ్ ఇన్ఫ్లేషన్ రేట్ని 4.2%గా ఫోర్కాస్ట్ చేసింది. అండ్ ఈ మార్చ్ ఫైనాన్షియల్ ఎండింగ్ నాటికి ఆర్బీఐ జీడిపి గ్రోత్ రేట్ 6.4%గా ఫోర్కాస్ట్ చేసింది. బట్ ఇంతకు ముందు 6.6% జీడిపి ఫోర్కాస్ట్ని రెడ్యూస్ చేశారు. పాలసీ స్టాన్స్ని న్యూట్రల్గా చేశారు. ఇది మార్కెట్ని కొంత సర్ప్రైజ్ చేసింది. కొంతమంది ఎక్స్పర్ట్స్ పాలసీ స్టాన్స్ని అకామిడేటివ్ ఇస్తారనుకున్నారు. అకామిడేటివ్ స్టాన్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ డిక్రీజ్ చేసి ఎకానమీలోకి మనీ ఇన్ఫ్యూజ్ చేయడం. న్యూట్రల్ స్టాన్స్ అంటే ఇంకా అంత కాన్ఫిడెంట్గా లేరని, నెక్స్ట్ ఎకనామిక్ కండిషన్స్ని బట్టి డెసిషన్స్ తీసుకుంటారని అర్థం. అండ్ గ్లోబల్ ఎకానమీస్ హిస్టారికల్ యావరేజ్ గ్రోత్ కంటే బిలో ఉన్నాయని, ఇది ఒక ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ అని గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు ఎంపీసీ మీటింగ్లో చెప్పారు. ఓవరాల్గా ఇది ఎంపీసీ మీటింగ్ అవుట్కమ్. డ్యామ్ క్యాపిటల్ వాళ్ళు ఎఫ్ఐఏ సెల్లింగ్ పైన ఒక ఇంట్రెస్టింగ్ డేటా రిలీజ్ చేశారు. ఒక్క జనవరి నెలలో $9 బిలియన్ ఎఫ్పిఏస్ మన ఇండియన్ మార్కెట్స్ నుంచి సెల్ చేశారు. ఓవరాల్గా లాస్ట్ 4 months నుంచి కంబైన్ చేస్తే $21 బిలియన్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి సెల్ చేశారు. ఇంతకుముందు 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు 10 monthsలో $11 బిలియన్ సెల్ చేశారు. 2020 మార్చ్ కోవిడ్ టైంలో $8 బిలియన్ సెల్ చేశారు ఒక్క నెలలో. 2021 నుంచి 22 మధ్యలో రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు $33 బిలియన్ సెల్ చేశారు. ఇంత సెల్లింగ్ చేస్తున్నప్పటికీ కొన్ని సెక్టార్లో నెట్ ఇన్ఫ్లోస్గా ఉన్నారు. ఐటీ సర్వీస్, రియాలిటీ, టెక్స్టైల్, కెమికల్ సెక్టార్లో నెట్ బయర్స్గా వాళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని సెక్టార్స్లో ఎక్కువ సెల్ చేశారు. ఆయిల్, ఫైనాన్షియల్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో ఎక్కువగా ఎఫ్ఐఏస్ సెల్ చేశారు లాస్ట్ 4 monthsలో. ఇవాళ అన్ని సెక్టార్లో కంటే మెటల్ సెక్టర్ అవుట్ పెర్ఫార్మర్గా ఉంది. మెయిన్గా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ చూసుకుంటే మోర్ దాన్ 2.6% గెయిన్ అయింది. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ మోర్ దాన్ 3% పెరిగాయి. రీజన్ ఏంటంటే చైనాకి సంబంధించిన స్టీల్ కంపెనీ ఎర్సిలార్ మిటాల్ షేర్స్ 13% పెరిగాయి. ఎందుకంటే వరల్డ్ స్టీల్ డిమాండ్ 2.5% నుంచి 3.5% మధ్యలో పెరగొచ్చని కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కంపేర్ టు 2024 ప్రెజెంట్ స్టీల్ డిమాండ్ తక్కువ ఉందని అండ్ 2025లో స్టీల్ డిమాండ్ పెరుగుతుందని ఎర్సిలార్ మిటాల్ కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అనదర్ రీజన్, చైనా గవర్నమెంట్ ఒక మీటింగ్లో ఎంత వీలైతే అంత త్వరగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ని బ్యాక్కి తీసుకువస్తామని చైనా గవర్నమెంట్ చెప్పింది. దాంతో చైనా ప్రాపర్టీ స్టాక్స్ ర్యాలీ అయ్యాయి. భారతీయ ఎయిర్టెల్ ఇవాళ సెక్షన్లో మోర్ దాన్ 4% వరకు పెరిగింది. రీజన్ ఏంటంటే ఎస్టర్డే భారతీయ ఎయిర్టెల్ Q3 రిజల్ట్స్ వచ్చాయి. భారతీయ ఎయిర్టెల్ ఎస్టిమేట్ని బీట్ చేస్తూ మంచి నెంబర్స్ని పోస్ట్ చేసింది. ఇక్కడ చూడండి, ప్యాట్ 14,781 crores పెరిగింది, కానీ ఎస్టిమేట్ చేసింది 5,270 crores. రెవెన్యూ 45,000 crores వచ్చింది, ఎస్టిమేట్ 43,900 crores. ఎబిటా 24,597 crores, ఎస్టిమేట్ 23,290 crores. మార్జిన్ 54.5%, ఎస్టిమేట్ 53%. నెంబర్స్ అన్ని ఎస్టిమేట్ని బీట్ చేశాయి.
మెయిన్గా చూసుకుంటే భారతీ ఎయిర్టెల్ మొబైల్ ఏఆర్పియు ఇంక్రీజ్ అయింది. ఏఆర్పియు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. ఇంతకుముందు ఒక్కొక్క యూజర్ నుంచి 233 రూపీస్ వచ్చాయి, ఇప్పుడు 245 రూపీస్కి పెరిగింది. ఇవాళ స్టాక్ ఇంతలా పెరగడానికి ఇదే రీజన్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. డైలీ మార్కెట్ అనాలిసిస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.